డాడీ మమ్మీ మేము లేనప్పుడు ఏమేమి చేస్తున్నావే ఇంట్లో? ఈ దోశలు ఇంట్లో పెట్టుకుని దయమని చెప్తున్నావా? అసలు నువ్వు కరెంటు బిల్ కట్టినావా? డాడీ కరెంట్ బిల్ కట్టినా అంటే ఊకేగా ముచ్చట వదలవా నువ్వు? బేటా ఈమెవరు? మమ్మీ గది నీకు అమీర్పేట్ అర్పిత గుర్తుందానే? ఉంది, తను యుఎస్ వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతుంది గది కాదు, నీకు మదిన కూడా మాధవ్ గుర్తుంది కదా? తనకి పెళ్ళి వెళ్ళిపోయింది. గది కూడా వెళ్ళిపోయింది కదా. మమ్మీ షార్ప్. అదే ఆంటీ, వాళ్ళ కజిన్. నేను విజయవాడ నుంచి వచ్చాను. సిటీలో ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే నేను నేహాతో అయితే కంఫర్టబుల్ ఉంటుందని. ఓహో గట్లనా? ఇది మీ ఇల్లే అనుకో బేటా, సరేనా? ఆర్య గట్టెందుకు పోతున్నావు? మర్చిపోయింది మమ్మీ, గిరి కదా మన రూమ్. ఆంటీ అది టిఫిన్ ఏర్పాట్లు ఏమన్నా హెల్ప్ చేయాలా? చేసేసిన అదిగో మురుకులు చాయ్ అంటే పెట్టినా. అది సరే ఆంటీ, కానీ టిఫిన్ సంగతి అడుగుతున్నా. గదే టిఫిను. ఇంట్లో వేసుకోవాలి. అసలు పొద్దున్న ఇడ్లీ వెసల్ సౌండ్ విని ఎన్ని రోజులైందో. ఆంటీ ఇంకొన్ని మురుకులు ఇస్తారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే గిందాకనే ఫీడ్లో ఒక రెసిపీ వచ్చిండే, గది చేద్దాం అనుకుంటున్నా. నేను అంటుంది దాని గురించి కాదు, నా పరిస్థితి ఏంటి? రెంట్ తీసుకున్నా షూరిటీ లేదు. నేను ఏం చేస్తా ఆర్య? నువ్వు చూసినావుగా మా పేరెంట్స్ ఎట్లా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. అది నా ప్రాబ్లం కాదు, ఫిగర్ ఇట్ అవుట్. కొంచెం టైం నేను సెట్ చేస్తా కదా. నువ్వేం చేస్తావు తెలీదు, ఫాస్ట్గా ఫిగర్ అవుట్ చేయి. గేందార్యా పండుకుంటావా? లేదంటే రేపు పొద్దున్న తీసుకుందాం. పొద్దుగాల ఎట్లయితుంది? అంటే లాజికల్లీ పొద్దునైతేనే. లాజికల్ ఏంది? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసినావా? అదే ఆంటీ, ఇంత రాత్రి అయింది కదా. ఆర్య పండుకుంటావా, పడుకుని పోయావా అని అంటుంది. అంటే మమ్మీ పండు ఫ్రూట్ కొంట బైంగ్ అనుకుంది. పండుకుంటా పండుకుంటా. సూట్ కేసు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. బట్టలు కూడా చూడు బయటకు వచ్చేస్తున్నాయి. నేహా అన్న నా బట్టల సైడ్కి నూకేసి నీవు పెట్టుకో, జర చూసి పెట్టుకో, కింద పడగల. పడగలనా? నేను నీకు పాములా కనిపిస్తున్నానా? కింద పడగల అంటే కింద పడుతుందేమో అని, పాము కాదు. అసలు ఫస్ట్ ఏసీ ఆపుతావా? ఇంత చల్లగా అయిపోయింది రూమ్ ఆల్రెడీ. అయినా మీ నాన్నగారికి చెప్పాల్సింది, మొత్తంలో నేను సఫర్ అవుతున్నాను. ఆర్య నేను సార్ట్ చేస్తాను కదా, నీ లొల్లేంది? లొల్లా? ఐ డోంట్ సైన్ అప్ ఫర్ దిస్. మొన్నటి నుంచి చూస్తున్నా, దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. సరే నాదే తప్పు కదా అనుకుంటుంటే అరుస్తున్నావు. మీ నాన్నగారు చెప్పలేదా? మీ నాన్నగారు ఏమైనా, మీ నాన్నగారు మా అయ్యకు చెప్తే నన్ను ఎప్పుడు కొడతాడో కూడా నాకు తెలియదు. మధ్యలో నువ్వు 1% కూడా హెల్ప్ చేస్తలేవు. ఇద్దరి మధ్య శాండ్విచ్ అవుతున్నా. మళ్ళీ అన్ని కాకుండా నీకు బొంగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి ఏం చెప్పినా అని. బొంగులో ట్రాన్స్లేషన్ ఏంటి? నీకు తెలుగు రాకపోతే నేనేం చేయను. మళ్ళీ లాంగ్వేజ్ మా తెలంగాణ భాష ఇట్లనే ఉంటుంది. జానపదాల దగ్గర నుంచి బుర్రకథల వరకు మేము ఈ భాషలోనే చెప్తాం. అయినా బాధ చేస్తున్నప్పుడు బొంగులోనే వస్తుంది. దానికోసం ఫిల్టర్ చేసి చెప్పలేను నేను. ఐ డోంట్ మీన్ ఇట్ లైక్ దాట్. అయినా నేను ఇప్పుడు మాట్లాడింది కూడా తెలుగే. ఫస్ట్ నువ్వు అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. అయినా వచ్చినప్పుడు ఇంత అమాయకురాలు లెక్క ఉండే, ఇప్పుడేంటి గిట్లా తయారైన విలన్ లెక్క? నేహా గేంది లొల్లి గొడవ పడుతున్నారా? అమ్మా అది విలన్ అంటున్నావు? కార్తీక దీపం సీరియల్ చూస్తున్నా, అందులో విలన్ గురించి మాట్లాడుతున్నాం. ఆంటీ మీరు కూర్చోండి, నేను పెట్టేస్తాను. మీ కుర్తీ మస్తుంది ఆంటీ. అంకుల్ మీకు చాయ్ పత్తా పెట్టి ఇవ్వాలనా? ఆర్యా నేహా నీకు
టేబుల్ ముందు గుంజాలా? ఏంటి బయట అట్లా మాట్లాడుతున్నావు? అంటే నేను కూడా మీలాగా తెలంగాణ మాట్లాడదామని. ఇక్కడ వచ్చి కూర్చో. అట్లా ఎందుకు అనుకుంటావు బేటా నువ్వు? జస్ట్ మాట తీరు వేరు, భాష ఒకటే కదా, అంతా తెలుగే. తెలంగాణ ఆంధ్ర అయినా మా మటన్ కూర మీకు ఇష్టం, మీ ఆవకాయ మాకు ఇష్టం, గంతే కదా. పర్లేదు, 7 out of 10. కూర్చో. ఫ్రెండ్స్, ఆర్య ఏంటి ఆ ఆటో ఏదో 100 రూపాయలు అడుగుతున్నాడు, కాస్త ఇచ్చేది వచ్చేవా ప్లీజ్? ఫ్రెండ్స్, కజిన్. ఏంటి అలా అయిపోయావు, బొద్దికి చిక్కిపోయావు? అంటే అది నువ్వెలా ఉన్నా స్వాతి? బాగానే ఉన్నావా? బాగున్నాను. అదేంటి అక్కేనా మీ రూమ్మేట్? అదంతా కాదు కానీ మాయ్ గారు ఆత్రేపురం పూతరేకులు పంపారు, తిన్నావా? ఆర్య, ఎవరు బేట? ఆంటీ, అది నా చెల్ల ఆంటీ. నమస్కారం ఆంటీ, పూతరేకులు తింటారా? అదేంటి దుంపట్టేసింది మొత్తం, తోడవట్లేదా? కాలేజ్లో కూడా ఇంతే తెలుసా, అస్సలు ఆ ఇల్లుని సరిగ్గా పెట్టుకో. అది కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్కి ఊరొచ్చి ఓటు వేస్ట్ అయిపోతుంది తెలుసా? మావయ్య గారు వాళ్ళు ఊరొస్తున్నారు హైదరాబాద్, ఉంచుకుంటా మీ దగ్గర? అంటే ఇక్కడ ఎలా కష్టం కదా, కుదరదు. అదేంటి మన ఊరెంట్ కడుతున్నాం కదా. నేహా, మమ్మీ లంచ్కి రండి. అబద్ధాలు చాలు, ఏం నడుస్తుంది ఇక్కడ? అంటే అమ్మ మీరు యూఎస్ వెళ్ళినాక నాకు నా కాళ్ళ మీద నిలబడబుద్ది అయింది, అందుకే మీ రూమ్ జర రెంట్కి ఇచ్చిన. ఇంటికి ఇచ్చావా? పైసలు తీసుకున్నావా? ఆర్య, నువ్వు చెప్పేట. నేను పెద్దగా డబ్బులు ఏమి ఇవ్వలేదు ఆంటీ. అంటే జస్ట్ కరెంట్ బిల్, వాటర్ ఫిల్టర్ ఈఎంఐ, ఇంకా పాల అబ్బాయి పనా. నీకు లేకపోతే ఇట్లనే చేస్తావా? దయ్యం గియ్యం అన్నామని నిద్ర వస్తే గిదే నువ్వు చేసేది? అది కాదు, ఇది ఆంటర్ప్రెన్యూరల్ మూవ్. నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాగా పైసలతోని. ఏం బిజినెస్? బిజినెస్ అన్నావంటే మొత్తం కలిసి జీపే చేసేయి. ఎంత అయిందో చెప్పమ్మా. మమ్మీ నేను ఆ పైసలు ఇయ్యను, నావి. నేను ఫుడ్ ట్రక్ పెడదాం అనుకున్నా. నేను కూడా అందుకనే హైదరాబాద్ వచ్చాను. ఫుడ్ ట్రక్? యా. విజయవాడ పునుగులు, తెలంగాణ నాన్ వెజ్. పోనీ ఆంధ్ర తెలంగాణ రుచి. ఆంధ్ర తెలంగాణ వచ్చి క్రేజీ. కానీ నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు. నేను పెడతా కదా. బిజినెస్ పార్ట్నర్స్? యా.